పోయిన ఫిబ్రవరి 14వ తేదీన బుక్రాయ సముద్రం నుండి నార్పలపోవు దారిలో గాంధీనగర్ దాటిన తర్వాత ముత్యాల శ్రీదేవి అనే ఆమె ముస్లామె రోడ్డు పక్కన టీకేఫ్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే ఆమె ఒక్కతే ఉందని గ్రహించి మధ్యాహ్నం సుమారు 3:30-4 గంటల మధ్యలో అగంతకుడు ఆమె మీద దాడి చేసి ఆమె మెడలో ఉన్న చైన్ను లాక్కపోవడం జరిగింది. దీనిపైన బుక్రాయ సముద్రం సిఐ పుల్లయ్య గారు కేసు నమోదు చేసుకుని అతని యొక్క ఎస్ఐ రాంప్రసాద్ ఒక బృందంగా ఏర్పడి వారి సిబ్బంది సహాయంతో కేసును అతి త్వరగా ఛేదించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెడిపోతుల మహేష్ అలియాస్ సచిన్, తండ్రి నారాయణ, వసంతపురం గ్రామము, ధర్మవరం రూరల్ మండలం అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద ఆమె మెడలో అపహరించిన చైను, దానితో పాటు అతని నేర ప్రవృత్తిని విచారించినప్పుడు అతను కరడుగట్టిన ఒక దొంగ అని, అతను దాదాపుగా 2023 నుండి స్త్రీలు ఎక్కడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు వాళ్ళపై దాడి చేయడం జరుగుతుందని, వారి బెండ్లో ఉన్న చైన్లు లాక్కుపోవడం చేస్తున్నాడు. ఈ క్రమంలో రాప్తాడు పరిధిలో ఒకటి, కోడేరు పరిధిలో ఒకటి, 2 చైన్ స్నాచింగ్లు చేయడం జరిగింది. రాప్తాడులో 2023లో, కోడేరులో 2024లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో అనంతపురం 2 టౌన్ పరిధిలో 2 బైకులను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒక స్కూటర్ను రుద్రంపేట దగ్గర దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన స్కూటర్లోనే అతను పయనించి మన గాంధీనగర్ దాటిన తర్వాత ముత్యాల శ్రీదేవి పైన దాడి చేసి పోయిన బైక్ కూడా ఆ దొంగతనంలో అపహరించిన బైకే. ఈ క్రమంలో అతని వద్ద నుండి ఆమెపై దాడి చేసిన రాడు, చైను, అదేవిధంగా 2 బైకులను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసును అతి త్వరగా ఛేదించినందుకు బుక్రాయ సముద్రం సిఐ పుల్లయ్య గారికి, వారి ఎస్ఐ రాంప్రసాద్ గారికి మరియు వారి సిబ్బందికి అప్రిషియేట్ చేస్తూ వారికి తగిన రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. గతంలో ఇతను చిల్లరగా తిరుగుతూ ఈ మధ్య కాలంలో అనంతపురం టౌన్లో ఒక టీకేఫ్ను రన్ చేస్తున్నట్టు ప్రజలకు తెలియజేస్తూ టీకేఫ్ బ్యాక్గ్రౌండ్లో ఈ చైన్ స్నాచింగ్లు, బైక్స్ థెఫ్ట్ చేయడం చేస్తున్నాడు.